భారతీయ బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. విభిన్న ప్రాంతాలు, విభిన్న స్వభావాలు ఉన్న వ్యక్తులను దాదాపు 100 రోజులకు పైగా ఒకే ఇంట్లో బంధించి వారి సహనానికి పరీక్ష పెట్టడమే ఈ షో ముఖ్య ఉద్దేశం. హిందీలో సంచలనం సృష్టించిన ఈ రియాలిటీ షో ఆ తర్వాత తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లోకి విస్తరించి విశేష ప్రజాదరణ పొందింది. సాధారణంగా బిగ్ బాస్ లో పాల్గొనాలని ఎందరో నటీనటులు, సెలబ్రిటీలు కలలు కంటూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే వచ్చే పాపులారిటీ క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ ఆఫర్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటే నిర్వాహకులే పిలిచి ఆఫర్ ఇచ్చినా నాకొద్దు బాబోయ్ అని తేల్చేసింది నటి సురేఖ వారి కుమార్తె సుప్రీత. ఇన్స్టాగ్రామ్ రీల్స్, డబ్ స్మాష్ వీడియోలు, బోల్డ్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది సుప్రీత. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు దాదాపు 9 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సుప్రీత మొదట మనీ మైండెడ్ గర్ల్ ఫ్రెండ్ అనే షార్ట్ ఫిల్మ్ తో తన నటన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత చౌదరి గారి అబ్బాయి, నాయుడు గారి అమ్మాయి చిత్రంలో అడుగుపెట్టింది. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి ఈ సినిమాలో హీరోగా నటించారు. ప్రస్తుతం సుప్రీత పలు వెబ్ సిరీస్లు, సినిమాలు మరియు టెలివిజన్ షోలలో నటిస్తూ హీరోయిన్ గా నిలదొక్కునే ప్రయత్నాల్లో ఉంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్, నిత్యం వార్తల్లో ఉండే క్రేజ్ ఉన్న సుప్రీతను బిగ్ బాస్ టీం చాలాసార్లు సంప్రదించింది. ప్రతి సీజన్ ప్రారంభంలో సుప్రీత పేరు తెరపైకి రావడం సాధారణమైపోయింది. ఇటీవల బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ కు సంబంధించి కూడా ఆమె పేరు గట్టిగా వినిపించింది. అయితే ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షోపై తన అభిప్రాయాన్ని సుప్రీత స్పష్టంగా బయటపెట్టింది. నాకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం, కానీ చూడడం వరకే. ఇప్పటి వరకు వచ్చిన 9 సీజన్లలో నేను ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూశాను. బిగ్ బాస్ టీం నుంచి నాకు పలుమార్లు కాల్స్ వచ్చాయి. బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్ళిపోదామని దాదాపు ఫిక్స్ అయ్యాను. నేను బిగ్ బాస్ కి వెళ్తానంటే నా సన్నిహితులు, ఫ్రెండ్స్ హౌస్ లోకి వెళ్ళొద్దని వారించారు. ముఖ్యంగా మా మమ్మీ సురేఖ వాడికి ఓసిడి సమస్య కాస్త ఎక్కువ. ఆమె అలాంటి కండిషన్స్ ఉన్న చోటుకి అస్సలు వెళ్ళనివ్వదు. 4వ సీజన్ తర్వాత బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ నాకు బాగా నచ్చింది. కొన్నిసార్లు రీప్లే పెట్టి కూడా చూశాను. వెళ్దామా అని అనిపించినా మళ్ళీ ఆ వాతావరణం, ఆ గొడవలు మనకి సెట్ కావని ఆ ఆలోచనను వదిలేశాను. నాకు తెలిసి నేను ఎప్పటికీ బిగ్ బాస్ కి వెళ్ళను అని తేల్చి చెప్పేసింది. బిగ్ బాస్ ఆఫర్ పై సుప్రీత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని విభిన్నంగా సమర్థిస్తున్నారు. ఎంత పాపులారిటీ వచ్చినా మానసిక ప్రశాంతత మరియు కుటుంబం విధించిన పరిమితులే ముఖ్యమని సుప్రీత నిరూపించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.